స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ హరిచంద్ర పిలుపు మేరకి ఆహ్వానం మేరకి పార్టీ ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకి ఇదే రకంగా ఈ రాష్ట్రంలోనూ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనూ అట్లా దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా 101వ ఎన్టీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమం ఇదే రకంగా జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు మనను వీడి 25 సంవత్సరాలైంది. వారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 42 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు సీనియర్ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారు. నాతో పాటు అట్లా అహర్నిశలు వారు స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా నాగలక్ష్మి గారు బయలు తిరిగి పార్టీని నిలబెట్టి పెంపొందించి బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో ఇక ముందు రాబోయేటటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వాటిలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఈ చరిత్ర. ఎందుకంటే 101వ ఎన్టీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత గొప్పగా మరి 101 కేజీల స్వీట్ కేక్ తీసుకొచ్చి కట్ చేసి ఇవాళ తెలుగుదేశం అంటే ఏమిటో, ఎన్టీఆర్ గారు అంటే ఏమిటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమిటో తెలిపే విధంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి చేసినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా మన రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా ఇలాంటి ఏర్పాటు ఇంత ఉత్సాహం చేసిన కార్యక్రమాలు ఎక్కడ లేవు. ఇది కొనసాగించాలన్నా మనం చూస్తా ఉన్నాం. 22 ఏళ్ళైంది ప్రతిపక్షంలో ఈ రాష్ట్రంలో. మరి అంతకుముందు అన్నగారు 5 ఏళ్ళు, బాబు గారు 9 ఏళ్ళు మన మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ మరి ఏ రకంగా పరిపాలించారో, ఏ రకంగా మరి ప్రజలకు మేలు చేశారో, వాగ్దానాలు అమలు చేశారో మీకు తెలుసు. ఆ కాంటెక్స్ట్ లో మనం చూస్తే, ఆ నేపథ్యంలో మనం చూస్తే వారి తర్వాత, అన్నగారి తర్వాత, అట్లనే బాబు గారి తర్వాత వచ్చిన పాలకులు దేనికి ప్రోత్సాహకట్టుగా తెలుగుదేశం పార్టీ పాలన లేవు అనే విషయం కూడా మీకు అందరూ చెప్తున్నాము. హామీలు అమలుపరచరు, అదే సాధ్యమైన హామీలు ఇవ్వరు. ప్రభుత్వ ఖజానా అంటే చాలా సులభన భావం. ప్రజలు కట్టినటువంటి డబ్బు ప్రజల ఖజానాని వారు ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారో మరి పుంఖంగా మీడియాలోనూ పేపర్లోనూ ఈ రోజు వరకు కూడా వస్తుంది. చూస్తామంటే వాళ్ళ అన్నగారి పాలన, బాబు గారి పాలన గుర్తుకొస్తా ఉంది జనానికి. వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలే ఇంకా ప్రజల మెదడులో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అందుకనే సజీవంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నదంటే దానికి కారణం అప్పుడు అన్నగారి పరిపాలన, బాబు గారి పరిపాలన అనేది నేను నా ఉద్దేశం. మీరు పోల్చుకోండి. దాదాపు వచ్చినటువంటి ప్రభుత్వాల పాలనలో వాళ్ళు చేసినటువంటి అవినీతి, దుర్మార్గం, అన్యాయం ఎంత ఏ రకంగా ఉందో అది మన పరాకాష్ఠ మన పొరుగులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లా ఉంది. మీరు చూస్తా ఉన్నారు. పోలింగ్ బూత్లో కలగబడుతున్నారు. మన నాయకులు చంపిన
రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మహిళ అంటే మహిళలు లేదు. ఏ రకంగా చూస్తే వాళ్ళు ఎంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో మనకు తెలుసు. అది అంతమయ్యేటువంటి రోజు 4వ తారీఖు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అంతేకాదు ఈ దేశంలో ప్రముఖమైన వ్యక్తి మన దేశ ప్రధాని మోడీ గారు అన్నగారిని ఉద్దేశించి ఎన్టీ రామారావు గారు అని లోక్సభలోనూ బహిరంగ సభలోనూ సంబోధించిన విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే అన్నగారి యొక్క గొప్పతనం మీకు అందరికీ తెలుస్తుంది. మనందరి బాధ్యత గురువు అన్నది. అన్నగారు తన నటనతో తెలుగు ప్రజానీక గుండెల్లో ముద్ర వేశారు. అలానే అన్నగారు తన పరిపాలనతో, తన సంక్షేమ అభివృద్ధి పరిపాలనతో, మాట తప్పని పరిపాలనతో ఆయన రాజకీయాల్లో కూడా ప్రజల గుండెల్లో ముద్ర వేశారనే విషయం లేదు. అంతేకాదు వారు చనిపోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా వాళ్ళ ప్రజల హృదయాలలో నెలకొని ఉన్నారు ఎన్టీ రామారావు గారు నెలకొల్పుతున్నారు. ఇంకా ఆ స్థానం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు సమకాలీన రాజకీయాల్లో కొంత గుర్తింపు, కొంతమంది రాజకీయ విభేదాల వల్ల కొంతమంది అన్నగారు రాజకీయాలు రాకపోతే మరి బాగుండేది. ఆయన అంత ప్రమాణమైన నటుడు కాదు. తాను రుణపడి ఉన్నారని ప్రజలకి రుణపడి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.